ముగ్గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా 2008-2009 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి స్వాగతం. అందరికీ హాయ్. ఈరోజు మనం ఎందుకు ఇక్కడ గ్యాదర్ అయ్యామో ప్రతి ఒక్కరికి తెలిసిందే. మన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఫ్రెండ్స్ అందరూ దీనికోసం చాలా కష్టపడి రాత్రి వేళల్లో బాయ్స్ అందరూ కలిసి అనేక రకాలుగా వివిధ రకాల బొకేలైన తయారు చేసి మా టీచర్స్ కోసం స్వయంగా వాళ్ళే తయారు చేయడం చాలా ఆనందంగా ఉంది. వెంట నడిచే నీడవేనా మనం చదువుకునే రోజుల్లో పాఠశాలలో జరిగే అసెంబ్లీకి అటెండ్ అయ్యి ప్రార్థన ఎలా చేసేవారమో అలాగే స్వాతంత్ర దినోత్సవంలో ర్యాలీలో పాల్గొని మన దేశభక్తిని ఎలా అయితే చాటుకునేవారమో అలాగే మేము గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యే ముందు రోడ్డు పైన ప్రతి ఒక్కరం జతలుగా విడిపోయి ప్రతి ఒక్కరం ఒక క్యూ లైన్లో పాటిస్తూ స్కూల్ గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యాము. ఆ తర్వాత అందరం కలిసి గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యామని లోపలికి వెళ్ళి వందే మాతర గేయంతో స్టార్ట్ చేశాము. మా ఫ్రెండ్స్తో కలిసి మా స్కూల్ గ్రౌండ్లో చుట్టూతా తిరిగి అనేక రకాలైన స్టేజ్ పైకి ఎక్కి రకరకాలుగా పోజులు పెట్టి ఫొటోస్ దిగాము. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా అందరం ఎంత జాలీగా ఎంజాయ్ చేస్తున్నామో. ఆ నిమిషంలో ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంది, కష్టాలు ఉన్నాయి, ఆనందాలు ఉన్నాయి అనే విషయాలన్నీ మర్చిపోయి మా ఫ్రెండ్స్తో కలిసి ఎంతో ఆనందంగా గడిపాము. మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా
ఒక్కసారిగా మా స్కూల్ గ్రౌండ్లోకి ఎంటర్ అయిన వెంబడే మాకు ఆ స్కూల్లో జరిగిన ప్రతి ఒక్క సన్నివేశాలు, ప్రతి ఒక్క మెమొరీస్, ఆ గ్రౌండ్లో ఉన్న టెంపుల్ కానీ, ఆ చుట్టుపక్కల కానీ మేము ఆడుకొని పాడుకొని మా ఫ్రెండ్స్తో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మొత్తం గ్రౌండ్ అంతా తిరిగిన సన్నివేశాలన్నీ ఇప్పటికీ మా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. 16 సంవత్సరాల తర్వాత కలిసినప్పుడు అంతే సంతోషంగా గడిపాము. ప్రతి ఒక్కరు మాతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ చాలా 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 అంటే చాలా ఎంజాయ్ చేసాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, మా స్కూల్ గ్రౌండ్ని, మా చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని ఎంత బాగా ఉందో. అసలు ఎప్పటికీ అలాగే ఉండాలని మా కోరిక. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత సుమధుర భాషిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. మేమందరం మా అందరిని ఇట్లా గ్యాదర్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖలీల్కి థ్యాంక్స్. ఎందుకంటే జెంట్స్ అయితే అందరు అందుబాటులోనే ఉంటారు, లేడీస్ అయితే ఎవరు అత్తగారి ఇళ్ళలో కళ్ళు పోయిరు కదా, ఎవరి ఇంట్లో పరిస్థితులు ఏందని తెలుసుకొని వాళ్ళని కనుక్కొని మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా ఫ్యామిలీ తోటి మేము కూడా డిస్కషన్ చేసుకునే టైం ఇచ్చి మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖలీల్కు థ్యాంక్స్. ఇంకొకటి మా పాత మెమోరీస్ అన్నీ ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కండల నీళ్ళు ఆగలేవు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మాకు స్కూల్ అనేది గుర్తుంది, కాకపోతే మేము ఆడిన ఆటలు, మేము చేసిన చిలిపి పనులు, చేసిన అల్లరి, వీడికి రాగానే అసలు ఫ్యామిలీ ఉంది మాకు అనే విషయం కూడా మేము మర్చిపోయేటట్టు ఈ వాతావరణం చేసింది మమ్మల్ని. వీడికి వచ్చినాక అందరూ పిల్లల విషయం పక్కకు పెడితే అది ఎప్పటికి ఉండేదే, కాకపోతే ఇన్ని రోజుల జ్ఞాపకాలని ముందరికి తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి మేము ఆడ ఇంతకు ముందు కూడా బయట నిలబడ్డాము, ముగ్గురు రావడము, మేము ఇట్లా జెండా ఉందనని ఫీల్ అయినాం అన్నమాట. ఆడ చాలా బాగుంది. ఇంకోటి అందరికీ గ్రూప్ తరపున అందరికీ అదంటే పేరు అందరికీ థ్యాంక్స్. చూసే ప్రతి ఒక్కరూ మా ప్రోగ్రాం గురించి ఒక లైక్ మరియు ఒక మంచి కామెంట్ చేస్తారు కదా. సో ఇంతలో మా ఉపాధ్యాయులు రానే వచ్చేసారు. ఒక్కొక్కరు మమ్మల్ని ప్రతి ఒక్కరు మంచి మాటలతో పలకరించి పరిచయాలు చేసుకొని ఇంకా మేము మా ఫ్రెండ్స్ అందరూ కలిసి పూలతోటి టీచర్స్కి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా ఉపాధ్యాయులకు స్వాగతం ఎలా పలుకుతున్నామో. ఇంకా పూలతో స్వాగతం పలికిన తర్వాత ఉపాధ్యాయులందరూ గదిలోకి వచ్చేసారు. ఇంకా మరియు మొదటి మనకు చదువుల తల్లి అయిన సరస్వతి మాత పూజతో మా కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని ఆశించుకున్నాం. సో అదేవిధంగా సరస్వతి పూజ తర్వాత మా ఉపాధ్యాయులందరినీ ఒక్కొక్కరిని గౌరవ మర్యాదలతో స్టేజ్ పైకి ఆహ్వానించాము. సో ఇక్కడ మేమైతే ప్రతి ఒక్క విషయం నేర్చుకున్నాం సార్ వాళ్ళ దగ్గర నుంచి. ప్రతి ఒక్కటి ఈ విషయం కాదని మన పేరెంట్స్ దగ్గర చాలా తక్కువ మనం నేర్చుకుంది. సో మనకైతే ఇంత మంచి టీచర్స్ దొరకడం రియల్లీ వి ఆర్ వెరీ గ్రేట్ఫుల్. నుంచి పేరెంట్స్ కోసం, తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఇక మొత్తం మన లైఫ్ మొత్తం అక్కడే అయిపోతుంది. అట్లీస్ట్ మన కోసం ఒక 1 day స్పెండ్ చేయాలని ఎంతో మోటివేట్ చేస్తే కానీ ఇంత నిజంగా చెప్పాలి. ఇక్కడ మొత్తం మన ఫ్యూచర్ మొత్తం ఆ ఒంటిలోనే తిరుగుతుంది, మన లైఫ్ మొత్తం. లక్ష్మి, నేను ఫస్ట్ క్లాస్ నుంచి ప్రైమరీ హై స్కూల్లో 5th క్లాస్ వరకు చదివాను. మాకు 10th వరకు స్కూల్లో చదివాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అసలు ఈ గెట్ టుగెదర్ అనేది మా వరకు అంటే అందరూ మాకంటే సీనియర్స్ చేసుకుంటుంటే మాకు కూడా అనిపిస్తుండే చేసుకోవాలని. కాకపోతే పెద్ద టాస్క్, ఎందుకంటే ఇంతమందిని గ్యాదర్ చేయడం.
జెంట్స్ అంటే ఆల్మోస్ట్ అందరూ తెలిసిన ఊర్లో ఉండడము, కొంచెం చిన్నగా పరిచయాలు ఉంటాయి కాబట్టి మీరందరూ కొంచెం దగ్గరనే ఉంటారు. కాకపోతే మా అత్తగారింట్లో మమ్మల్ని తీసుకొని మా ఫ్యామిలీ సపోర్ట్ తోటి మా ఇంట్లో ఒప్పించి ప్రతి ఒక్క ఫోన్ నెంబర్ తీసుకోవడానికి కూడా మా ఇంటి వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళ అనుమతి ఉంటేనే తీసుకోవడం, అసలు అంటే ఈ రోజుకే కాదు మేము అక్కడ కూడా సేఫ్ ఉండాలని చెప్పేసి ప్రతిదీ కూడా కష్టం అనుకోకుండా ఇష్టంగా ఓపికతోటి తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మా సోదరిమణులకు స్వాగతం, సుస్వాగతం. 17-16 సంవత్సరాల నిరీక్షణ ప్రతిఫలంగా మనం ఈరోజు ఈ సమావేశాన్ని ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా మనమందరం పరిచయం అయ్యి ఈరోజు మన యొక్క విద్యా వ్యవస్థలో మనము చేసినటువంటి చిలుపు చేష్టలు కానీ, మన యొక్క ఆత్మీయ బంధాలు కానీ, మన సార్లు చెప్పినటువంటి సామాజిక విలువలు కానీ 16 years అయ్యింది కంప్లీట్. ఇక్కడికి గ్యాదర్ చేసిన మా పూర్వ విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఇక్కడికి 8th, 9th, 10th 3 years చదువుకున్నాము. సార్ వాళ్ళు బాగానే మంచిగా అన్ని విషయాలు షేర్ చేసుకునే వాళ్ళు, అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు చేసేవారు. సార్ వాళ్ళందరూ చెప్పే పాఠాలు కానీ ప్రతిరోజు మేము రోజు జీవనోపాధితో పాటు ప్రతిరోజు సార్ వాళ్ళను ఖచ్చితంగా 4-5 సార్లు మధ్య చేసుకుంటాం. ముఖ్యంగా అయితే జాగ్రత్త సార్ ప్రతిరోజు మధ్య చేసుకుంటాం. ఎందుకంటే మనకు 6th నుంచి హిందీ ఉంటుంది. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకు 1st, 2nd నుంచే హిందీ వస్తుంది. ఆ పిల్లలకు మేము హోంవర్క్ అది చేపిస్తుంటే జాగ్రత్త సార్ అది ప్రతిరోజు మర్చేస్తాడు. చిన్నగా సార్ మేము ఇన్విటేషన్ ఇయర్కి వెళ్ళినప్పుడు ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యారంటే, మేము ఆ సార్ మేము వెళ్తున్నాం సార్, మాకు టైం అవుతుందంటే ఒక 10 నిమిషాలు కూర్చొని పోతే బాగుండే అని ఈ విధంగా ఆయన ఫీలింగ్స్ మేము గమనించినాము. బయటికి వచ్చి రిసీవ్ చేసుకోవడం కానీ మేము ఏమనుకున్నాం అంటే, ఫోటోలో చూసినప్పుడు సార్ ఇప్పుడు మన స్కూల్ చెప్పినట్టు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఫోటోలో చూసినప్పుడు ఏదో డల్ కనిపించారు కానీ రియల్ గా చూసినాక సార్ నిజంగా మీరు షుగర్ టీ తాగుతున్నారంటే ఇప్పటికి కూడా మీకు వెనకటికి తిన్న రొట్టె అడుగుతుందని మాకు అర్థమైంది. సుమన్ సాగర్ గారు తిరుపతి ఇక్కడ వెళ్ళినందుకు మేము ఇన్విటేషన్ కార్డు అక్కడ ఇవ్వలేకపోయినాము. చాలా సంతోషంగా ఉంది. సార్లందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. 2008-9 బ్యాచ్ అంటే స్కూల్ అందరికీ భయం ఉండేది. ప్రతిసారి మన బ్యాచ్ అంటేనే వీళ్ళు ఒక పెద్ద అల్లరి బ్యాచ్ అని ఒక నమ్మకం. దానికి అందరూ 50% నేను చేస్తే మిగతా 50% అందరూ చేసేవాళ్ళు. తెలిసి చూసినావు కదా మీ నాన్న వాళ్ళు ఎట్లా కష్టపడతారు. నువ్వు నాకు నేను ఎప్పుడు హోంవర్క్ చేయలేదు సార్, ఎవరు పెట్టగా ఎప్పుడు కూడా హోంవర్క్ చేయలేదు. ప్రతి ప్లేట్లో జగన్ సార్ గారు వచ్చి మేము ఎందుకు పోయి హోంవర్క్ చేయపో ఫస్ట్ అని చెప్పేవారు. 2 times DS రాసిన బట్ జాబ్ రాలేదు సార్. టెట్ క్వాలిఫై అయినా సార్. ఒకసారి మీరు కలిసిండ్రు సార్ మా సార్, నేను ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు మీ పాపను రాయించడానికి వచ్చారు. 6 months వరకే హాల్ టికెట్ పైసలు కట్టి స్కూల్కు రాలేదు. దాంట్లో నన్ను ఎక్కువ రమపతి సార్ ఆటో స్టాండ్ దగ్గర పట్టుకొని, నువ్వు ఎగ్జామ్ రాయరా, నీవు హాల్ టికెట్ వచ్చింది ఎగ్జామ్ రాయి, పాస్ అవుతావు ఫెయిల్ అవుతావు, తర్వాత నీకు ఏదో చెప్పుకోవడానికి ఒక ఉంటుంది అని చెప్పి నన్ను ప్రోత్సహించి నాకు పెద్ద చదువు పెద్దది రాకపోయినా క్రీడలు అంటే ఇష్టపడేవాడిని. వాళ్ళు ఎందులో మాట్లాడినాక నాకు తెలుగులో వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు. ఐటీఐ చేశాను. ఐటీఐ తర్వాత దుబాయ్ ఆఫర్ వచ్చింది. వాళ్ళే వీసా వచ్చి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని మన వర్క్ చూసి వాళ్ళే తీసుకెళ్లారు. 2 years అక్కడనే వర్క్ చేశాను. వచ్చినాక కంకల్ లిక్కర్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. వరకు రావడానికి దాని ఎంతో పెద్ద కష్టం ఉంది. నైటు పగలు కష్టపడడం ఒక 5-6 మెంబర్స్ కష్టపడ్డారు. ఇది ప్రస్తుతానికి నేను సినిమాకు చేస్తున్న ప్లంబింగ్ కాంట్రాక్ట్.
కలహాలతో తల్లిదండ్రుల ఇద్దరి మధ్యలో విభేదాలతో మా అన్నను ఒకరు తల్లి అంటే మా అమ్మ నన్ను ఇద్దరు వేర్పాటు చేయడం వల్ల నేను సిటీలో పెరిగాను. అన్న ఇక్కడనే పెరిగిండు. దాని తర్వాత నేను విలేజ్కి వచ్చినాక మా చదువు మధ్యలో 7th తర్వాత గ్యాప్ అయింది. గ్యాప్ అయినాక నేను అన్నాడు విలేజ్లోకి వెళ్దాంరా, అక్కడ అందరం కలిసి ఉందామంటే సరే అన్న అంటని చెప్పి ఇక్కడ వచ్చేసిన. అపోలో హాస్పిటల్లో ల్యాబ్ ఇన్ఛార్జ్ వర్క్ చేస్తున్నా. ప్లస్ MBBS సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ నేనే ఇస్తాను ప్రాక్టికల్లో. అయిపోయాక కాలేజ్ వెళ్ళగింది. అయితే ప్రకృతి నాకు అప్పుడే సహకరించింది. ఏమని అమ్మ నువ్వు కొంతమంది రాసుకున్నాను 10 నిమిషాలు 10 మందికి రాసుకొని వచ్చారు. అందరితో చూసిన ఆమె తెలుస్తుంది. చాలా సంతోషం. మిమ్మల్ని 16 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మళ్ళీ నేను జన్మలో అనుకోలేదు. మళ్ళీ నేను ట్రాన్స్ఫర్ అయినప్పుడు 2003 ట్రాన్స్ఫర్ జరిగింది. అయితే ట్రాన్స్ఫర్ అయినప్పుడు మళ్ళీ నేను మంత్రులు చనిపోతాను. వేదిక పైన ఉన్నటువంటి సోదర ఉపాధ్యాయులు అందరికీ నా నమస్కారాలు. నాటి విద్యార్థులకు ఆశీస్సులు. అయితే ఇప్పటిదాకా మరి చాలా విషయాలు అనంతరావు సార్ గారు అంటే చెప్పారు కదా. అయితే ఆ విధంగా మన లోపల ప్రతి ఒక్కరి లోపల ఆ నీతి, న్యాయము, ధర్మము, ఆ తర్వాత సభ్యత, సంస్కారము ఇవన్నీ మన లోపల ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళు జీవితంలో మంచి జీవితాన్ని గడుపుతారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే మనకు భగవంతుడు ఇచ్చింది సామాన్యంగా మనకు ఆయుష్ 100 ఏళ్ళని అనుకుంటాము. అయితే ఆ 100 ఏళ్లలో మొదటి 25 సంవత్సరాలు మనం ఎంత కష్టపడితే, మానవునికి కష్టము సుఖము 2 సమానము అని చెప్పి అంటుంటారు మన పెద్దలు. అయితే ఆ కష్టం అనేది మొదటి 25 సంవత్సరాలు మనం ఎంత కష్టపడితే మిగతా 75 సంవత్సరాలు మనము సుఖ జీవితాన్ని అనుభవిస్తాము, సుఖాన్ని అనుభవిస్తాం. చాలా చక్కని సంస్కారం ఉండేది, ఇప్పుడు అవి లోపించినవి. సందర్భాన శుభాకాంక్షలు తెలియజేస్తూ నాటి విద్యార్థులు, నేటి తల్లిదండ్రులు, నాటి స్టూడెంట్స్, నేటి పేరెంట్స్ అదే దశలో ఉన్నాం. వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు వినే దశలో ఉన్నారు, ఇప్పుడు చెప్పే దశలో ఉన్నారు. అప్పుడు ఎక్కువ చెప్పవలసినటువంటి సందర్భం కాదు. ముఖ్యంగా ఈ విధంగా కష్టపడి అందరినీ గ్యాదర్ చేసి ఈ ప్రోగ్రాం చేయడం వాస్తవంగా చాలా కష్టమే. కానీ ఆ విధంగా మీరు కష్టపడి అందరినీ గ్యాదర్ చేసి మమ్మల్ని పిలిచి ఈ విధంగా సన్మానం చేసి గౌరవించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక మంచన్పల్లి గురించి చెప్పాలి అంటే వాస్తవంగా అందరు ప్రతిసారి ఇదే చెప్తున్నాం. ఇక్కడే నా ఉద్యోగరీత్యా నా జీవితం ఇక్కడే స్టార్ట్ అయింది, ఇక్కడనే రావడం జరిగింది. 2000 DSC సెలెక్ట్ ఇక్కడనే వచ్చి ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడనే ఉంది. ఇక్కడ 8.5 years దగ్గర 9 years చేయడం జరిగింది. గొప్పగా చెప్పాలంటే ఇప్పుడు ఇంతవరకు వేరే స్కూళ్ళలో సర్వీస్ చేస్తున్నాం అందరం కూడా, కానీ ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ దొరకంది ఈ ఊర్లో దొరికింది. అదే గొప్పతనం. ఇక్కడ వచ్చేటటువంటి నైబర్ విలేజెస్ కనుక మాటుగూడెం, పోల్కంపల్లి, ఇంకా ఇంకో కొన్ని విలేజెస్ ప్లస్ ఇది మంచన్పల్లి, ఇక్కడ కంప్లీట్గా సపోర్ట్ దొరికింది అన్నట్టు. ఒక టీచర్ ఎప్పుడు సక్సెస్ అవుతాడు, అతను గొప్పగా చెప్పడం వల్ల కాదు, విద్యార్థి తర్వాత టీచర్ తర్వాత పేరెంట్స్ అందరి కోఆపరేషన్ ఉంటే తప్పకుండా అక్కడ సక్సెస్ అవుతాం మనం. అది మంచన్పల్లిలో దొరికింది. ఇప్పుడు వేరే ఎక్కడ కూడా చాలా వరకు దొరకడం లేదు, సాటిస్ఫైగా జాబ్ చేయడం లేదు. చేస్తున్నాం కానీ ఒక తృప్తి అనేది లేదు. ఆ తృప్తి ఇక్కడ మాకు పూర్తిగా దొరికింది అన్నట్టు. పేరెంట్ కోఆపరేషన్ కానివ్వండి, స్టూడెంట్ డిసిప్లిన్ కానివ్వండి. కానీ సమస్యలు ఉంటాయి, మంచి చెడు మనం ఇప్పుడు మీరే చెప్తున్నారు సార్ అది చేయలేదు వినలేదు, ఆ దశ అటువంటిది. కానీ రిజల్ట్ అని ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు చెప్పేవాళ్ళు అందరు ప్రతిసారి అదే చెప్పేవాళ్ళు. ఇప్పుడు తెలియదు తర్వాత తెలుస్తుంది. చాలామందికి ఆ విషయం ఇప్పుడు తెలుస్తుంది, ఆ విలువ తెలుస్తుంది. అప్పుడు చేయలేదు సార్, ఇప్పుడు
బాధపడుతున్నాం. కానీ తర్వాత అది లేట్ అయిపోతుంది అంటున్నాం. ఇప్పుడు మనం డిసప్పాయింట్ కావడం వల్ల మళ్ళీ ఇది తిరిగి రాదు మనకి. వాస్తవ లైఫ్లో మనకి సమస్యలు చాలా ఉంటాయి. సమస్యలు లేని జీవితమే కాదు, కంపల్సరీ ఎన్నో సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని మనం దూరం చేసుకుని వెళ్ళడమే లైఫ్. కాబట్టి సక్సెస్ కాలేదు, నాకు జాబ్ రాలేదు, నాకు అది రాలేదు, అది చూసి మనం బాధపడాల్సిన అవసరం లేదు. అనుకుంటే జాబ్ వస్తుందా? రాదు. పూర్వ విద్యార్థులందరికీ ఈ కార్యక్రమం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను 2002 నవంబర్లో ఇక్కడికి రావడం జరిగింది. నాకు తెలిసి ఇప్పుడు మీది లాస్ట్ బ్యాచ్ మేము చెప్పినటువంటి దాంట్లో మనకు అందరు కోఆపరేటివ్గా ఉండి మంచిగా పని చేసుకుంటే అది ఎంత దూరమైనా సరే మనం వెళ్ళొచ్చు. కష్టం అనేది అనిపించదు. ఈ కాలంలో కాదు, అప్పుడు బండ్లు కూడా లేవు. మేము ఆటోలోకి వచ్చేటప్పుడు బస్ స్టాండ్కి వచ్చి ఆటోకి వచ్చి అంత వచ్చినా కూడా మాకు స్ట్రెస్ అనేది అటువంటిది తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయే వాళ్ళం మేము. ఇంకోటి, ఇంత మంచిగా పనిచేయడానికి కారణం కూడా మనకు వెంకటరెడ్డి సార్ను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ఉన్నందువల్లనే మనం అంతా. ఎందుకంటే ఆయన అందరినీ ఏం చేసింటే ఒక తాటి మీద తెచ్చిండు. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక్క క్లాసు కూడా ఖాళీగా ఉండకుండా సార్ వాళ్ళందరూ మెయింటైన్ చేసేటటువంటిది, నా క్లాస్ అని తీసుకునేటటువంటిది. అట్లా ఎంకరేజ్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది? అందరం కలిసి పనిచేసే వస్తుంది. అటువంటి విద్యార్థులు కూడా ఉండాలి. అట్లా మీరు ఉన్నందుకే మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నామేమో. మీ వల్ల మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారంటే మేము కూడా చాలా గర్వపడుతున్నాం. ఈరోజు మార్నింగ్ వచ్చేటప్పుడే బడిబాటకు నాతో పాటు ఇంకోసారి వెళ్ళాలి. ఆయన ఫోన్ చేశాడు, సార్ ఇట్లా లేదు ఇట్లా ప్రోగ్రామ్ అంటే మొన్ననే అయిపోయింది కదా అన్నాడు ఆయన. మొన్న అయిపోయింది, ఇప్పుడు ఎన్నోదే 6వది అవుతున్నది. ఇక మీరు ఇంకొక బ్యాచ్ ఒక్కటి మిగిలింది ఇక అంతే కదా, ఇక అన్నీ అయిపోయినాయి. ఇక అంటే సార్ వాళ్ళకు ఒక బ్యాచ్ ఉంటుంది, ఇంకోటి 1-2 బ్యాచ్ ఇంకోసారి రావాలి. అట్లా అంటే అంత మంచి మేము విడిచిపోవాలంటే కూడా మాకు ట్రాన్స్ఫర్లో అసలు వెళ్ళాలనిపించలేదు. కంపల్సరీ 8 years నిండిన తర్వాత వెళ్ళాల్సిందే కాబట్టి అది తప్పనిసరి పరిస్థితుల్లో మేము కూడా వెళ్ళడం జరిగింది. అట్లా మంచి స్టాఫ్ మళ్ళీ ఎక్కడ పోవాలి అని చెప్పి నేను గతంలో విజయసాయి సార్ అనేది పనిచేసేది గుర్తున్నాడా? అప్పుడు 6వ తరగతిలో 7వ తరగతిలో మేము చెప్పిండేమో. ఆ సారు, అనంతరావు సారు, నేను అందరం ట్రై చేసినాము కానీ దొరకలేదు. ముగ్గురం కలిసి మళ్ళీ సోమన్ గుర్తుకి వెళ్ళాం. అంటే ఫస్ట్ స్కూల్ ఇది, నెక్స్ట్ స్కూల్ అది నాకు తర్వాత మంచిగా అంటే ఇంకా అంత మంచి స్కూల్ ఇక్కడ. అందుకని మనం గుర్తుపెట్టుకుంటాం మంచిగా ఇక్కడ. సుల్తాన్పూర్లో తన యొక్క గెస్టెడ్ ప్రధానోపాధ్యాయుల బాధ్యతలు నిర్వహిస్తున్న రమపతి సార్ గారు, అదేవిధంగా నాతో పాటు ఈ పాఠశాలలో పనిచేసి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్గా విధులు నిర్వహించి చాలా చక్కటి విధులు నిర్వహించి మరి గడ్సింగాపూర్లో మరి గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు బాధ్యతలు మరి అది 2.5 నెలల్లో రిటైర్డ్ కాబోతున్నటి అనంతరావు సార్ గారు. అదేవిధంగా ఎందుకంటే వాస్తవ పరిస్థితి చెప్తున్నాం సరే, ఎందుకంటే మీకు కూడా తెలియాలి ప్రతి విషయాన్ని. మరి 2.5 నెలల్లో సార్ మనకు మరి తన యొక్క పదవి విరమణ పొందుతున్నాడు. మరి ప్రభుత్వం పెంచాలనుకుంటుంది, చూద్దాం పెంచుతుందా. మేము కూడా పెంచాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాతో పాటు కలిసి పని చేయాలనుకుంటున్నాం. ఇంకా మేము కూడా ఎందుకంటే రిటైర్ అయితే సేఫ్ అయిపోతాం, కాబట్టి మాతో పాటు ఇంకా మేము ఉండాలి అని కోరుకుంటాం. మేమైతే కోరుకుంటాం పెంచాలని, మేము పెంచాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా నాతో పాటు మరి ఫిజికల్ సైన్స్గా విధులు నిర్వహించి మరి మిత్రుడు, అదేవిధంగా నాతో పాటు ఇద్దరం ఒకేసారి అంటే నాకంటే ఒక 1 year ముందు స్కూల్ అసిస్టెంట్ హిందీ జాకిర్ అలీ సార్ గారు, తర్వాత మనకు వీరన్న సార్ ఉండే వేదిక మీద. మరి అతను మరి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వర్తించి రిటైర్డ్ అయ్యి మరి గ్రామంలో తన యొక్క మరి సర్వీస్ చేస్తున్నటువంటి వీరన్న సార్ గారు. అదేవిధంగా మన మధ్యలో లేనటువంటి వ్యక్తి, ఈ పాఠశాలకు కీలకమైన వ్యక్తి మరి క్రీస్తు శేషులు బి వెంకటరెడ్డి సార్ గారు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించి 2008-9 విద్యార్థులు మరి మీతో పిల్లలు కూడా మీ అందరు కుటుంబం సమేతంగా విచ్చేసిన మీ అందరికీ కూడా నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా మంది విద్యార్థులు తమ యొక్క విషయాలు చెప్పడం జరిగింది. మీరు పంచిన ప్రేమను మాత్రం అనుభవించింది నేను. విద్య అనేటువంటిది, విద్య వల్ల మనం నేర్చుకునేది కేవలం తెలివి కాదు, సంస్కారం. సార్ చెప్పినట్లు జీవితాన్ని ఏ విధంగా గడపాలి అనేటువంటిది తెలియజేసేదే నిజమైనటువంటి విద్య. ఆ నిజమైనటువంటి విద్యను
చదువుతో పాటు సంస్కారాన్ని మీరు అన్ని పాఠశాలల్లో బోధించినము, కానీ ఎక్కువగా దాన్ని ఆచరణలో చూపినటువంటి పాఠశాల మంచనపల్లి పాఠశాల. ఎందుకంటే 5 బ్యాచ్లు 6 బ్యాచ్ల విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా మంచి మంచి ఉద్యోగాలు, వ్యాపారము, రియల్ ఎస్టేట్ రంగం అన్నిట్లో సెటిల్ అయిన మీరు, కానీ అందరిలో మాత్రం నేను చూసింది ఒకటే గుణం, అది ప్రేమ అనేటువంటి గుణం. మీ అందరిలో ఆ 8 సంవత్సరాలు మేము బోధించినటువంటిది మీ అందరిని చూస్తే గుర్తుకొచ్చింది. ఎందుకంటే అందరు కూడా అలాగే చేసిండ్రు. ఇంటికి వచ్చి సార్ చెప్పినట్లు ప్రతి ఒక్కరిని ఆహ్వానించడం. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, మీరు అందరూ ఒక కార్డు ప్రింట్ చేసి అందరిని కూడా ఫోటోలో కాన్ఫరెన్స్ పెట్టి కూడా మాట్లాడవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ప్రతి ఒక్కరిని కూడా మీరు ఇంటికి వచ్చి 2 సార్లు ఫోన్ చేసి ఫోటో తీసుకొని ప్రేమతో పలకరించి ఆహ్వానం అనేటువంటిదో అదే నిజమైనటువంటి ఆత్మీయ సమ్మేళనము. రిలేషన్ బిట్వీన్ హార్ట్ టు హార్ట్, అదే ప్రేమ. కాబట్టి ఆ ప్రేమ అనేటువంటిది ఎంత పంచినా కూడా పెరుగుతుంది కానీ తరిగిపోదు. అది డబ్బు తరిగిపోతుంది కానీ ప్రేమ అనేటువంటిది తరిగిపోదు. కాబట్టి మరొక్కసారి మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఇక ఉపాధ్యాయ వృత్తి సార్ చెప్పినట్లు ఇందులో ఉపాధ్యాయ వృత్తి లోపల ఇక డబ్బు అనేటువంటిది ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ ఏ వృత్తిలో లభించినటువంటి సంతృప్తి అనేటువంటిది ఉపాధ్యాయ వృత్తిలో మాత్రమే లభిస్తుంది. ఎందుకంటే సేవ చేసేటువంటి అవకాశం కేవలం సమాజంలో ఇద్దరికి మాత్రమే ఉంది. ఒకటి ఆపదలో ఉన్నటువంటి వాళ్లకు, డబ్బు లేకుండా సేవ చేసేటువంటి, ఎంత చేసినా వద్దరని వీళ్ళిద్దరు సేవను, కానీ వేరే వాళ్ళు చేస్తే అందులో తప్పు పడతారు సేవలు చేస్తే. కానీ ఈ 2 వృత్తుల వారికి మాత్రము సేవ చేసేటువంటి అవకాశము ఎవ్వరు కూడా దాన్ని తప్పు పట్టేటువంటి అవకాశం లేదు. ఆ చేయాలనుకున్న వాళ్ళకి ఎంత బేగైతే అంతున్నది. ఏది ఒకటి వైద్య రంగము, రెండవది విద్యారంగం. కాబట్టి వైద్య రంగం లోపల సేవ చేయాలి అనుకున్నటువంటి అంటే సేవని, డబ్బు కాదు, సేవ చేసుకున్నటువంటి ఒక డాక్టర్ ఉంటే ఏ పేషెంట్ తన యొక్క పేషెంట్నే వాళ్ళు దేవతలుగా భావిస్తారు. అదే అటువంటి డాక్టర్లు ఇప్పుడు అరుదుగా ఉన్నారు. కానీ ఆ సేవ చేసేటువంటి అవకాశం వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా. మనం సేవ అంటే రాజకీయ రంగం కాదు, అది షేవ్, SHAVE, సేవ కాదు, అది షేవ్. కాబట్టి ఈ వైద్య రంగం లోపల ఆపదలో ఉన్నటువంటి వాళ్లకు ఆ వైద్యుడే దేవుడుగా భావించి ఆయన దగ్గరికి మధ్యరాత్రిలో పోయినటువంటి అప్పుడు ఆయన స్పందించి మనకు ఆయన మన యొక్క కోరికను తీర్చి మన యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించినట్లయితే మనం ఎంత సంతోషపడతాం ఒకసారి ఆలోచించండి కదా. జీవితం అంటే దేవుడు ఆయన్నే అనుకుంటాం, ప్రత్యక్ష దైవం ఆయనే అనుకుంటాం మనం. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
शुभ आशीष मागे गाहे तब जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद। We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.